ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. అల్లా, నా బిజిలీని నాకు చూపించలేవా అంటూ పసిపిల్లవాడిలా ఏడ్చాడు. మనిషి తాను పూర్తిగా ప్రకృతి ఒడిలో ఒంటరిగా ఉన్నానని నమ్మకం కలిగినప్పుడే అలా మనసారా ఏడవగలడు. ఆ పనే చేశాడు చాంద్ పాటిల్. ఈ ఏడుపు ఏమిటి? దగ్గరగా వినిపించిన ఒక అపరిచిత దివ్యమైన కంఠస్వరం విని ఉలిక్కిపడ్డాడు చాంద్ పాటిల్. ఉదుంబర అంటే అత్తి చెట్టు. ఆ మహావృక్షం మొదట్లో పడుకుని దుఃఖిస్తున్న అతను కొద్దిగా తలెత్తి చూశాడు. ముందు పాదాలు కనిపించాయి. గులాబీ రంగులో ఉన్న ఆ పాదాలు సాక్షాత్తు ఔలియా అంటే మహాత్ముని పాదాలుగా కనిపించాయి. మరి కాస్త దృష్టి పైకి సారించాడు. మడమలు కొద్దిగా కనిపిస్తున్నాయి. అక్కడి నుండి ప్రారంభమైన తెల్లని కఫ్ని వదులుగా ఆజానుబాహువులు, చక్కని మెడ, కొద్దిపాటి గడ్డంతో తీర్చిదిద్దినట్లున్న పెదవులు, చిరునవ్వు, బుగ్గలు, ముక్కు, కళ్ళు. అవి కళ్ళా? కాదు, ఆ విశాల నయనాలు నీలిరంగు అలల కాంతి సముద్రాలు, శాంతి తరంగాలు, విశాలమైన నుదురు, తలపై అరే అదేమిటి, ఎవరు ఇంత క్రితం చుట్టని విధంగా తలపాగా కొద్దిగా నుదురుపై కప్పుతూ చుట్టిన తెల్లని వస్త్రం, ఎడమ చెవి ప్రక్కగా తీసి మెలివేసి వదిలిన అరుదైన శిరస్త్రాణంలా అమరి ఉన్నది. 5.5 అడుగులు పైగా పొడవు ఉన్న ఈ దివ్య మానవాకారం ఏ మహాత్ముడు దివి నుండి భూమికి దిగి వచ్చినది కాదు కదా. చాంద్ పాటిల్, ఏమిటలా చూస్తున్నావు? లే లే అన్నాడా దివ్య పురుషుడు. నా పేరు మీకు తెలుసా? ఆశ్చర్యంగా కళ్ళు తెరుచుకుంటూ లేచి ఆయన పాదాలు స్పృశించి కళ్ళకద్దుకుని లేచి నిల్చున్నాడు చాంద్ పాటిల్. ఆయన చేతిలో సటకా ఉన్నది. ఎడమ భుజానికి జోలె ఉన్నది. ఈ సర్వంలోని చెట్టు, పుట్ట, గుట్ట పేర్లు తెలియగా లేనివి నీ పేరు తెలియదా? బిజిలీ తప్పిపోయిందని అంతగా ఏడుస్తున్నావేమిటి? ప్రపంచంలో తనకు తానే తప్పిపోయి తన కోసమే జీవితమంతా వెతుక్కునే ప్రాణి ఒక మానవుడే సుమా అన్నాడతను. ఆ మహావృక్షపు వ్రేళ్లలో కాస్తంత ఎత్తుగా చదునుగా ఉన్న దానిపై కూర్చుంటూ చాంద్ పాటిల్ ఆశ్చర్యంగా అతడి ప్రక్కనే అతడి పాదాల వద్ద కూర్చున్నాడు. ముందు చిలిం త్రాగు, మెదడు పనిచేస్తుంది. నీరు నిప్పు ఎలా వస్తాయి ఇప్పుడు అన్నాడు చాంద్ పాటిల్. పంచభూతాలు మన చుట్టూరానే ఉన్నాయి చాంద్ పాటిల్, అవే మనలోనూ ఉన్నాయి. ఈ నిజం మర్చిపోయి వాటికి మనము అవి ఏమీ కామని వేరువేరని భావించినప్పుడే మనిషి పంచభూతాల నుండి వేరుపడుతున్నాడు. నీలో నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం లేవా అన్నాడు. చాంద్ పాటిల్ ఆశ్చర్యపోయాడు. ఈ అద్భుత నాదంతో కూడిన కంఠస్వరం పంచభూతాలనే ఏమిటి, సమస్త విశ్వాన్ని శాసించగలదు అనిపించింది. నీ శరీరం పృథ్వీ, నీలోనే 7 సముద్రాల జలం ఉన్నది. నీలోనే ఆకలి అనే అగ్ని మొదలగు జ్ఞానాగ్ని వరకు సర్వరకాల అగ్నులు దాగి ఉన్నాయి. అవి ఫలానా అని నివురుగప్పి ఉన్న వాటిని మరల రగిలి తెలుసుకోవటంలో ఉన్నది నీ ఘనత అంటూ నీ శ్వాస మొదలు సర్వవాయువులు, చిరుగాలి మొదలు ఝుంఝా మారుతం వరకు అన్ని తుఫానులు, జలప్రళయాలు, భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటనాలు నీలోనే దాగి ఉన్నాయి చాంద్ పాటిల్. అవి మనిషి తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం, అంతే. అలా మాట్లాడుతూనే తన చేతిలో ఉన్న సటకాతో భూమిపై తట్టాడు ఆ మహాత్ముడు. ఎర్రని మంట వచ్చింది. సటకాతో మరో ప్రక్క తట్టాడు. నీరు చిమ్మింది. నీరు నిప్పు తీసుకో, చిలిం వెలిగించు అన్నాడు. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు చాంద్ పాటిల్. కళ్ళారా చూస్తున్నది అబద్ధమని, భ్రమ అని ఎలా సరిపెట్టుకోగలడు? అందుకే మహాత్మా అని మాత్రం అనగలిగాడు. నీ బిజిలీ ఎక్కడికి వెళ్తుంది? నిన్ను నన్ను కలిపినది ఆ బిజిలీయే కదా నవ్వాడాయన. వెంటనే గట్టిగా కేక పెట్టాడు. బిజిలీ, బిజిలీ, రా రా అంటూ. 3 నెలలుగా 10 మంది నౌకర్లు, తాను చెట్టు గుట్ట గుట్ట వెతికి వేసారిపోయి ఇక కనిపించదని నిర్ధారణ చేసుకున్న బిజిలీ ముందరి 2 కాళ్ళు పైకెత్తి సంతోష సూచకంగా సకిలించి నృత్యం చేస్తున్నట్లు పరిగెత్తుకు వస్తోంది ఆ మహాత్మునికి అభిముఖంగా. బిజిలీ అంటూ చాంద్ పాటిల్ తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. నీ బిజిలీయే. ముందు కాలంలో భావితరాలలో కూడా నీ బిజిలీ పేరు ఎవరు మర్చిపోరులే చాంద్ పాటిల్ అన్నాడు ఆ మహాత్ముడు నవ్వుతూ. పదే కృతజ్ఞతలు చెప్పుకుని బిజిలీపై జీను వేసి ఆ మహాత్ముకి పాదాభివందనం చేసి ధూప్ కేడా గ్రామం వచ్చాడు.
ఆ రాత్రంతా తన తల్లికి, భార్యకు, పిల్లలకు, తన కుటుంబం వారందరికీ, తన గ్రామంలోని వారందరికీ ఆ మహాత్ముని గురించి, అతడి మహిమలను గురించి వర్ణించి చెబుతూనే ఉన్నాడు. 3వ రోజు తన భార్య మేనల్లుడికి షిరిడి గ్రామంలోని వధువుతో వివాహం ఉన్నది. తామందరూ తరలిపోతున్నారు. చాంద్ పాటిల్ పల్లకి తీసుకుని తోపు వద్దకు వెళ్ళాడు. ధ్యానంలో ఉన్నాడా మహాత్ముడు. ధ్యానం నుండి లేచాక పాదాభివందనం చేసి అడిగాడు, షిరిడీకి మేనల్లుడి పెళ్లికి తరలి వెళ్తున్నాం. మీరు మా ఇంటికి వచ్చి మా గృహం పావనం చేసి మా వెంట షిరిడీకి వచ్చి వధూవరులను ఆశీర్వదించండి మహాత్మా అన్నాడు చాంద్ పాటిల్ వినయంగా. షిరిడి, ఆ ఒక్క పేరే ఆయన హృదయం. శిరస్సు, శరీరం చుట్టూరా ప్రతిధ్వనిస్తున్నాయి గురుస్థానం. ఆ ప్రతిధ్వని, నీవు కారణజన్ముడివి, ఇక్కడ ఉండాలి, నీ కర్తవ్యం నిర్వర్తించాలి. చెవిలో మారు మ్రోగింది గురువు ఆజ్ఞల. చాంద్ పాటిల్, నీవు వెళ్ళు, రేపు నేను వస్తాను అన్నాడు. అల్లా మాలిక్ హై, వస్తాను అన్నాడా మహాత్ముడు మరలా. ఇంత త్వరగా ఆయన అంగీకరిస్తాడనుకోలేదు చాంద్ పాటిల్. ఆనందంగా పల్లకి గాని గుర్రం గాని పంపుతా అన్నాడు ఆయన కోసం. ఆ మహాత్ముడు వెన్నెలలా నవ్వాడు. మనకు పాదాలుండగా పల్లకి ఎందుకు? ఈ 2 కాళ్ల అడుగులు సవ్యంగా పడేలా వేస్తూ తప్పటడుగు పడకుండా, తప్పుటడుగు వేయకుండా నడిస్తే చాలు. ఎంత దూరమైనా అనంత విశ్వంలో పయనించగలం. అనంత విశ్వాన్ని ఒక్క అడుగుతో కొలవగలం కూడా అన్నాడాయన నవ్వుతూ నడుస్తూ. గుర్రాన్ని నడిపించుకుపోయాడు చాంద్ పాటిల్. ఈ 2 రోజులు ధూప్ఖేడా గ్రామాన్ని, చాంద్ పాటిల్ గృహాన్ని పావనం చేశాడా మహాత్ముడు. 3వ రోజు చాంద్ పటేల్ కుటుంబానికి చెందిన స్త్రీలు, పిల్లలు బండ్లలోనూ, కొందరు మగవారు గుర్రాల మీద వెంటరాగా ఆ మహాత్ముడు, చాంద్ పాటిల్ ప్రత్యేకంగా ఒక బండిలో ప్రయాణించి షిరిడి చేరుకున్నారు. వివాహ సమయానికి వస్తాను, వధూవరులను ఆశీర్వదిస్తాను, మీరు వెళ్ళండి అంటూ బండి దిగాడు. షిరిడి గ్రామ పొలిమేరలలో ఆ మహాత్ముడు. పెళ్లివారంతా వెళ్లిపోయారు. షిరిడి గ్రామ దేవత అయిన ఖండోబా ఆలయం ముందున్న ఖాళీ స్థలంలో అడుగు పెట్టాడు ఆ మహాత్ముడు. క్షణకాలం షిరిడి భూమాత పులకించిపోయింది. తన భక్త పుత్రుడు మరల తన వద్దకు వచ్చి చేరినందుకు. మహల్సాపతి ఖండోబాగా సాక్షాత్కారం. మహల్సాపతికి ఖండోబాగా సాక్షాత్కారం. ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆలయ సంప్రదాయ దుస్తులలో ఉన్నాడు. నుదుట విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షమాలలు, కాషాయ రంగు పంచ గోచిపోసి ధరించి ఎదపై ఎర్రని ఉత్తరీయం వేసుకుని ఉన్న మహల్సాపతి వృత్తిరీత్యా స్వర్ణకారుడు, ప్రవృత్తిరీత్యా ఖండోబా ఆలయ పూజారి. ఖండోబా అంటే ఖండపరసు, ఈశ్వరుడు. ఈశ్వరుని అనంత నామాలలో ఈ నామం ఒకటి. వృత్తిలో ఏ ఆదాయము లేని అతడికి మహానిధి ఖండోబా స్వామి అర్చన, పూజ మాత్రమే. ఇంట్లో భార్య, ఒక మగపిల్లవాడు, 3 కుమార్తెలు, పస్తులుంటున్నారు. వారంలో 4 రోజులు. ఆ గృహస్థ విరాగికి ఇవేమీ పట్టవు. మిన్ను విరిగి మన్ను మీద పడ్డా తన ఖండోబా పూజ ఆలయ విధులు ఏ మరువని అకంఠిత భక్తుడతడు. దూరాన బండి ఆగడం చూశాడు మహల్సాపతి. బండిలో నుండి దిగుతున్న 2 దివ్య పాదాలు కనిపించే అతడికి. గబగబా ఆలయం బయటకు వచ్చాడు. చేతిలోని అభిషేక జలపాత్ర, ఉద్ధరిణి, రాగిపళ్ళెం చేతిలోనే ఉన్నాయి. ఆ మహాత్ముడు ఆలయ సమీపానికి వచ్చాడు. మహల్సాపతి కళ్ళు విస్ఫారితాలయ్యాయి. ఆజానుబాహుడు, ఆ కంఠ పాద పర్యంతం పొడవాటి వదులు కఫ్ని, చేతిలో సటక, ఎడమ భుజానికి జోలే, ఆ నీలి కళ్ళు, దిగంతాల కవతల కూడా చూడగల దివ్య నేత్రాలు. తాను ఎవరిని చూస్తున్నాడు? పరమశివుడే స్వయంగా ఈ ఆలయం ముందు పాదం మోపాడా? తన ఖండోబా ఈ రూపంలో సాక్షాత్కరించాడా? ఆ చేతిలోని సటక, ఆ త్రిశూలం, అవును త్రిశూలమే. ఆ కఫ్ని, అది కఫ్ని కాదు, వ్యాఘ్ర చర్మాంబరం. గల్లు గల్లున మ్రోగే భజన చిడతల్లాంటివి గుచ్చి మెడలో హారంలా ధరించి ఉన్నాడా? కాదు కాదు, అది సర్పహారం, సర్పభూషణుడతడు. సటకా వంటి మరో భజన చెక్క అది. గంగను ధరించిన జటాజూటం ముడివేసిన కబర్తిలా ఆ తలపై తెల్లని వస్త్రం వింతగా చుట్టి ఖండపరసు ఖండోబా షిరిడీలో ఈ ఆలయంలోని తన వద్దకు వేంచేశాడా? ఎన్ని దారిద్ర్యాలు బాధలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తాను చేసిన పూజలన్నీ ఫలించాయా? పంచముఖ ఈశ్వరునిగా, పంచభూతాలే పంచముఖాలుగా కలిగిన తత్పురుష, సద్యోజాత, అఘోర, వామదేవ, ఈశానమూర్తుల ముఖాలు కలిగిన మహాదేవుడే ఇక్కడ అవతరించాడా అనుకుంటూ తనను తను మర్చిపోయాడు మహల్సాపతి. ఆ
విధంగా ఆ సాయినాథుని చూసిన మహల్సాపతి తను తాను మర్చిపోయి స్వామివారిని ఈ శ్లోకాలతో స్తుతించడం జరిగింది. అవి: ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం నమః శివాయ. శమంతి మానయః సర్వే సమంత్యప్సరః సాంగణాత్ నారాయణామాదిదేవానాం నకారాయ నమో నమః. ఓం నమః శివాయ. మహాదేవ మహాత్మానాం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఓం నమః శివాయ. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఓం సిం నమః శివాయ. వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. ఓం నమః శివాయ. యత్ర కుత్రం స్థితం దేవం విశ్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది పంచభూతాత్మక పంచముఖ ఈశ్వర స్థుతి. ఇంకా ఇలా స్థుతిస్తూ ఉన్నాడు: ప్రదీప్త విద్యుత్కనకావభాసో విద్యావరాభీతి కుఠారపాణిః చతుర్ముఖస్తత్పురుషస్త్రినేత్రః ప్రాచ్యాం స్థితో రక్షతు మామజస్రం. కుఠారఖేటాంకుశపాశశూలకపాలడక్కాక్ష గుణాన్ దదానః చతుర్ముఖో నీలరుచిస్త్రినేత్రః పాయాదఘోరో దిశి దక్షిణాస్యాం. కుందేందు శంఖస్ఫటికావభాసో వేదాక్షమాలా వరదాభయాంకః త్రేక్షశ్చతుర్వక్త్రౌరుప్రభావస్య జ్యోతిజాతోవతు మాం ప్రతీచ్యాం. వరాక్షమాలాభయటంకహస్త సరోజకింజల్కసమానవర్ణః త్రిలోచనశ్చారు చతుర్ముఖో మాం పాయాదుదీచ్యాం దిశి వామదేవః. వేదాభయేష్టాంకుశపాశటంకకపాలఢక్కాక్షరశూలపాణిః సితద్యుతిః పంచముఖోవతాన్మామీశానవూర్ధ్వం పరనుం ప్రకాశః. ఓం పంచభూతాత్మక పంచముఖ శివలింగాత్మనే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అట్లా స్తోత్రం చేస్తున్న మహల్సాపతి నేత్రాలకు ఆ మహాత్ముడు అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చాడు. ఎడంభుజం మీది జోలె జగన్మాత పమిటి చెంగులా దర్శనమిస్తోంది. ఎడమ చెవి ప్రక్కన మెలివేసి వదిలిన తలగుడ్డ జగన్మాత కేశపాసంలా ఉంది. ఎడమ కాలి కింద మడమ వరకు కుచ్చిళ్లలా ఉన్న కఫ్ని ఆ జగన్మాత చీర కుచ్చిళ్లలా ఉంది. జగన్మాత జగత్పిత మహల్సాపతి మహల్సాదేవి గంగా భవాని గుడిలోని దేవదేవుడే అర్ధనారీశ్వరునిగా కదలి వచ్చాడా? ఆవో సాయి, యా సాయి, రండి సాయి మాత. అప్రయత్నంగా మహల్సాపతి నోటి నుండి వెలువడింది ఆ పిలుపు. హృదయ కుహరం నుండి సాయి సాయి అని ప్రతిధ్వని వస్తోంది. అతనిలో నుండి మరలా మరలా పెదవులు పలుకుతున్నాయి, సాయి సాయి సాయి. ఆ మహాత్ముడు నవ్వాడు. అవును బాబా, మీరే నా సాయి, మీరే నా బాబా. నా చిన్నతనంలో మీరు బాలునిగా వచ్చి మీ గురుస్థానంలో కూర్చున్నారు. ఆ మీ రూపు నేనింకా మర్చిపోలేదు.
మీ సేవ చేసుకుందాం అనుకునేంతలో మీరు అదృశ్యులైపోయారు. మరలా ఈనాడు నా సాయిగా, నా బాబాగా, జగన్మాత, జగత్పిత రూపాలలో దర్శనమిచ్చారు. ఇక నన్ను వదిలిపోకండి సాయి అన్నాడు మహల్సాపతి. చేతిలోని రాగి పాత్రలోని నీరు ఆయన పాదాలపై అభిషేకిస్తూ, శిరసా నమస్కరిస్తూ, ఆత్మార్పణ చేసుకుంటూ భగవాన్ అన్నాడు కన్నీళ్లు ఆనందంగా జాలువారుతుండగా. సాయిగా, సాయి బాబాగా, ఒక నిర్మోహ నిశ్చల అకుంఠిత దీక్షాపరుడైన భక్తుని చేత నామకరణం చేయబడిన సాయిబాబా నవ్వారు. నీకు నాకు సాయి అని, నీవు నాకు సాయి అని, సాయిబాబా అని నామకరణం చేశావు. భగవాన్ అంటున్నావు. నిన్ను నేను భక్త అని పిలుస్తాను మహల్సా అన్నారు సాయి. మహాప్రసాదం భగవాన్, రండి, షిరిడీని పావనం చేయండి అన్నాడు మహల్సా. మూడు ద్వారకలున్నాయి భారతదేశంలో. తెలుసుకోగలిగిన భక్తులకు, జ్ఞానులకు 2 ద్వారకలు దర్శనమిచ్చేశాయి. ఇక మూడవది ఏది? ఒక ద్వారక సముద్ర గర్భంలో ఉన్నది, మరొక ద్వారక పండరీపురంలో ఉన్నది. మూడవ ద్వారకగా షిరిడీగా ప్రసిద్ధమయ్యేందుకు నాందిగా సాయిబాబా అడుగులు షిరిడీ వైపు సాగాయి. మొదటి అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం సాయినాథాయ నమః.